మీడియా మిత్రులందరికీ నమస్తే. ముఖ్యంగా ఈ విజయం ఇది కేవలం కేసీఆర్ గారి అభివృద్ధి పనుల మీదనే. అభివృద్ధిని చూసే మరి ఇంత మెజార్టీ వచ్చింది. ఈ సంవత్సరంన్నర కాలంలో మరి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులు అయితేనేమి ఇవన్నిటిని చూసే ఇంత భారీ మెజార్టీ వచ్చింది. ఒక సామాన్యమైన కార్యకర్తను మరి ఇంత పెద్ద స్థాయిలో చూపించినందుకు మరి అందరూ కూడా కేసీఆర్ నాయకత్వాన్ని విశ్వసించారు. గతంలో సకల జనుల సమ్మె ఏ విధంగా జరిగిందో ఆ సకల జనుల సమ్మెకు సపోర్ట్ చేసిన వారందరూ కూడా మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తరఫున పనిచేయడం జరిగింది. మరి వాళ్ళందరి ఆశీస్సులతోటి మరి ఇంత భారీ మెజార్టీతోటి గెలుస్తున్నాం. కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము రుణపడి ఉంటాము. కాబట్టి ఈ ప్రజలు అంతా మరి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తాను. కాబట్టి మీ అందరికీ నేను రుణపడి ఉంటానని కోరుకుంటున్నా. ముఖ్యంగా అభివృద్ధి పనులకు వచ్చేసరికి జాతీయ రహదారులు అయితేనేమి, టెక్స్టైల్ పార్క్ అయితేనేమి, జిల్లాకు సంబంధించిన స్మార్ట్ సిటీ అయితేంది, ఏదైనా కానీ మరి రాష్ట్ర నాయకత్వాన్ని వాళ్ళ తోటి అండదండగా ఉంటూ మరి అభివృద్ధి ఏదైతే ప్రజలకు అవసరమో కంపల్సరీ తీరుస్తాం. ముఖ్యంగా నా మీద నమ్మకం ఉంచి నా మీద పెద్ద బాధ్యత పెట్టిన గౌరవనీయులైన కేసీఆర్ గారికి, నా మీద నమ్మకంతో ఓటేసిన ప్రజలకు అందరికీ నా మీద ఇంత పెద్ద ఎత్తున నన్ను మెజార్టీ గెలిపించినందుకు నేను ఏదో ఒకటి వాళ్ళకు సేవ చేయాలి, ఆ పేరు నిలబెట్టుకోవాలి, ఆ బాధ్యతగా ఉండి సామాన్యమైన కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. డెవలప్మెంట్లో కూడా మీ అందరికీ ప్రజలందరికీ కూడా నేను తోడుగా అండదండగా ఉంటానని నాకు ఈ పెద్ద అవకాశం ఇచ్చింది. కాబట్టి ఈ 3 సంవత్సరాలలో నేను వినియోగించుకోనికి ప్రయత్నం చేస్తా. మీ అందరికీ నేను రుణపడి ఉంటాను. మా కార్యకర్తలందరికీ కూడా నేను రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.